బేగంపేట ఎయిర్పోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి దక్కకుండా అశోక్ గజపతిరాజు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ ప్రభుత్వానికి కాకుండా దాన్ని ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన మీ అందరికీ తెలుసు, ఏవియేషన్ శాఖ మంత్రి ఆనంద గజపతిరాజు, అశోక గజపతిరాజు ఉన్నారు. వారికి ఆ శాఖ మీద అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే ఒక శాఖ మంత్రి ఉండే సిగరెట్ పెట్టెలు జోలో పెట్టుకొని పోయేటటువంటి అంత నాలెడ్జ్ ఉన్నటువంటి మంత్రి అశోక గజపతిరాజు. వారు ఒకప్పుడు మాకు చిచ్చు పెట్టడం, ఇక్కడ ఉన్నట్టు మనకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పేరు మార్చడం అనేది ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళీ అది ఒక అంతర్రాష్ట్ర సమస్యగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది తెలంగాణ సొత్తు, తెలంగాణ ల్యాండ్ మీద కట్టినటువంటిది. ఎప్పుడూ నిజాం టైంలో ఉన్నటువంటి కట్టినటువంటి ఎయిర్పోర్టును మాకు సమాచారం ఇవ్వకుండా, మాకు తెలవకుండా మేము అక్కడ ఒక ఏవియేషన్ యూనివర్సిటీ ప్రారంభించాలని మేము ఉద్దేశంతో ఉంటే, అక్కడ ఒక ఫ్లయింగ్ క్లబ్ నిర్వహిస్తుంటే, అక్కడ ఉన్నటువంటి విఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఒక స్థలాన్ని మేము ఎయిర్పోర్ట్ను ఉపయోగిస్తుంటే మాకు కాకుండా చేయడానికి ఈరోజు కుట్ర బందుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయాలని, తెలంగాణ ప్రభుత్వాల ఆధీనంలో ఉండొద్దు, తెలంగాణ ప్రభుత్వానికి దక్కకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.